నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగమునందు 20వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పరస్తస్మాత్ భావోన్యః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. తాత్పర్యం: ఏదైతే ఈ ప్రకృతి కంటే వేరుగా ఉన్నదో, ఏదైతే ఇంద్రియములకు కనపడదో, దేనినైతే మనసుతో భావించలేమో, ఏదైతే సనాతనమైనదో, ఏదైతే అన్నిటికంటే ఉత్తమమైనదో ఆ పరమాత్మ తత్వము ఈ అనంత విశ్వం అంతా నశించిపోయినా నశించకుండా స్వయం ప్రకాశంతో వెలుగుతూ ఉంటుంది. అవ్యక్తము అంటే వ్యక్తము కానిది, అంటే కనపడనిది. అవ్యక్తములో నుండి వ్యక్తము వస్తుంది. వ్యక్తమైనది మరలా అవ్యక్తంగా మారిపోతుంది, మరలా వ్యక్తమవుతుంది. స్త్రీ పురుషుల కలయిక వల్ల పురుషుని వీర్యము స్త్రీ శోణితములో కలవడం వల్ల ఒక అండం తయారై పిండంగా మారి శిశువుగా రూపుదిద్దుకొని తల్లి గర్భంలో నుండి బయటకు వస్తుంది. కనపడని వీర్య కణాలలో నుండి, అంటే అవ్యక్తంలో నుండి ఒక చిన్న శరీరం వ్యక్తమైంది. అది పెరిగి పెద్దదై తుదకు మరణించి కాలిస్తే బూడిదవుతుంది, పూడిస్తే మట్టి అవుతుంది. ఆ బూడిద కూడా మట్టిలో కలిసిపోతుంది. ఆ మట్టిలో నుండి ఆహారం వస్తుంది. ఆ ఆహారం తింటే రక్తంగా మారి, ఆ రక్తం వీర్యంగా మారి, వీర్య కణాలు మరలా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశించి అండంగా పిండంగా మారి శరీరం వ్యక్తమవుతుంది. ఇది జనన మరణ చక్రం. అంటే అవ్యక్తంలో నుండి వ్యక్తం పుడుతూ ఉంది. ఇదే క్రమం బీజము, మొక్క, చెట్టు, వృక్షము, ఆ వృక్షమునకు ఫలములు, ఆ ఫలములలో నుండి విత్తనములు అంటే బీజములు, ఆ బీజములలో నుండి మరలా మొలక, మొక్క, చెట్టు, పూలు, కాయలు, పండ్లు, విత్తనములు. ఇదే జీవ పరిణామం. ఈ ప్రకృతి అంతా అవ్యక్తములో నుండి వ్యక్తమవుతూ మరలా అవ్యక్తంలోనికి మారిపోతూ ఉంది. అంటూ మూల ప్రకృతి అవ్యక్తము, కంటికి కనిపించేది వ్యక్తము. ఈ మూల ప్రకృతి అంటే అవ్యక్తము కంటే భిన్నమైన అవ్యక్తం మరొకటి ఉంది, అదే ఆత్మతత్వం. దానిని పరాప్రకృతి అని అంటారు. ఆ ఆత్మతత్వము ఎప్పుడూ అవ్యక్తంగానే ఉంటుంది, వ్యక్తము కాదు, కంటికి కనపడదు, మనసుకు గోచరం కాదు. అదే చైతన్యం. దాని గురించి కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఈ ప్రకృతిలోని జీవరాశులు జన్మిస్తూ మరణిస్తూ కాలానికి లోబడి ఉంటాయి. కానీ పరమాత్మ దీనికి అతీతుడు. ఎందుకంటే ఆయన ప్రకృతి కంటే వేరుగా ఉన్నాడు. ఆయనకు స్థూల సూక్ష్మ శరీరాలు లేవు. ఇంద్రియములకు మనసుకు గోచరించడు. బ్రహ్మ కంటే ముందువాడు కాబట్టి బ్రహ్మ సృష్టికి ఆయన వశుడు కాడు. బ్రహ్మ చేసిన సృష్టి నశించిన పరమాత్మకు నాశనము లేదు. ఇదే పరమాత్మకు మూల ప్రకృతికి ఉన్న భేదము. అందుకని సాధకుడు ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మతత్వం తెలుసుకుని పరమాత్మలో ఐక్యమవ్వాలి. ఈ శరీరమే నేను అని అనుకుంటూ ఉన్నంతకాలం ప్రకృతికి లోబడి పుడుతూ చేస్తూ సూక్ష్మ స్థూల స్వరూపములతో సంచరిస్తుంటాడు. కానీ పరమాత్మతత్వము పరమైనది, మనసుకు ఇంద్రియములకు గోచరము కానిది, పురాతనమైనది, ఆది అంత్యము లేనిది, నాశనము లేనిది, దేశకాలములకు అతీతమైనది. బ్రహ్మ చేసిన సృష్టి అంతరించిన అంతము కానిది. అటువంటి పరమాత్మలో ఐక్యం అవ్వాలంటే నిష్కామ యోగము, ధ్యానము, అభ్యాసము, సత్సంగము, భగవద్ధ్యానము మొదలైనవి అవసరం. నేటికి సమాప్తం. తదుపరి పద్యం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు.